10th క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్, 10th తర్వాత ఏం చేయాలి? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి, డిప్లొమా, ఐటీఐ. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఒక్క డెసిషన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది పేరెంట్స్ చెప్పిన సీమ్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళిన డైరెక్షన్లో వెళ్ళిపోతారు, అండ్ ఇంకొంతమంది ఫ్యూచర్ శాలరీ చూసి డెసిషన్ తీసుకుంటారు. కానీ ఒక్క క్వశ్చన్, మీ లైఫ్ని చేంజ్ చేసే డెసిషన్ వేరే వాళ్ళని చూసి తీసుకోవడం కరెక్టా? ఒక రాంగ్ డెసిషన్ వల్ల మీరు ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో ఇయర్స్ స్పెండ్ చేయాల్సి రావచ్చు, కానీ ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ మీ కాన్ఫిడెన్స్ని, మీ కెరియర్ని, మీ ఫ్యూచర్ని కంప్లీట్లీ మార్చగలరు. అందుకే ఈ వీడియోలో 10th తర్వాత అవైలబుల్ ఉన్న మేజర్ కెరియర్ ఆప్షన్స్ అన్నిటినీ సింపుల్గా, ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఎంపీసీ అంటే ఏంటి, బైపీసీ ఎవరికి బెస్ట్, ఎంఈసీ, సిఈసిలో ఫ్యూచర్ ఉందా, డిప్లొమా బెటరా లేదా ఇంటర్మీడియట్ బెటరా, ఐటీఐ చేసే జాబ్స్ వస్తాయా, ఇంకా చాలామంది స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంది, ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్కి ఒక సింపుల్ అడ్వైస్, మీ ఫ్యూచర్ డెసిషన్ని కంప్లీట్లీ మార్చొచ్చు, చెప్పలేం. సో టైం వేస్ట్ చేయకుండా మన కెరియర్ జర్నీని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది స్టూడెంట్స్ ఒక కామన్ మిస్అండర్స్టాండింగ్ లో ఉంటారు. 10th తర్వాత ఒక స్ట్రీమ్ సెలెక్ట్ చేస్తే లైఫ్ మొత్తం అదే ఫీల్డ్ లో ఉండాలి, కానీ అది కంప్లీట్ గా నిజం కాదు. నిజం ఏంటంటే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది ఒక గ్రూప్ కాదు, మీ స్కిల్స్, మీ హార్డ్ వర్క్, మీ కమ్యూనికేషన్, మీ డిసిప్లిన్ అండ్ కొత్త విషయాలు నేర్చుకునే ఇంట్రెస్ట్, ఇవే మీ సక్సెస్ ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి పేరెంట్స్ ప్రెషర్ వల్ల కానీ, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, సోషల్ మీడియాని చూసి డిసిషన్ తీసుకోకండి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి, మీ స్ట్రెంగ్స్ ఐడెంటిఫై చేయండి, అప్పుడే కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఎంపీసీ గురించి మాట్లాడుకుందాం. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ సాల్వ్ చేయడం ఇష్టం, లాజికల్ థింకింగ్ నచ్చడం, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండడం, ఇట్లాంటి స్టూడెంట్స్ కి ఎంపీసీ ఎక్సలెంట్ ఆప్షన్. లైక్ ఎంపీసీ తర్వాత చాలా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్, రీసెర్చ్, ఇంకా చాలా ఫీల్డ్స్. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ డిగ్రీ ఒకటే సక్సెస్ గ్యారంటీ కాదు. ఈ రోజులలో కంపెనీస్ డిగ్రీ కన్నా స్కిల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. లైక్ ప్రోగ్రామింగ్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్. వీటిని డెవలప్ చేస్తే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. కాబట్టి ఎంపీసీ సెలెక్ట్ చేస్తే మార్క్స్ తో పాటు స్కిల్స్ మీద కూడా ఈక్వల్స్ ఫోకస్ పెట్టాలి. అప్పుడే ఫ్యూచర్ లో మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బైపీసీ గురించి మాట్లాడుకుందాం. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీ డ్రీమ్ డాక్టర్ అవ్వడమా లేదా హెల్త్ కేర్ ఫీల్డ్ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే బైపీసీ మీకు మంచి ఆప్షన్ అవ్వచ్చు. బైపీసీ తర్వాత ఎంబీబీఎస్ మాత్రమే ఆప్షన్ అని చాలా మంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. లైక్ హెల్త్ కేర్ ఫీల్డ్ లో చాలా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, బయోటెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రేడియాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఇంకా చాలా స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. హెల్త్ కేర్ సెక్టర్ అనేది ఎప్పుడు డిమాండ్లో ఉండే ఫీల్డ్. పాపులేషన్ పెరుగుతుంది, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, మెడికల్ టెక్నాలజీ ఫాస్ట్ డెవలప్ అవుతుంది. అందుకే స్కిల్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి డిమాండ్ ఫ్యూచర్లో కూడా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డాక్టర్ అవ్వడం అంటే ఈజీ జర్నీ కాదు. ఇయర్స్ ఆఫ్ స్టడీ, పేషెన్స్, డెడికేషన్, హార్డ్ వర్క్ ఇవన్నీ అవసరం. కాబట్టి సొసైటీ ప్రెషర్ వల్ల కాకుండా మీ ఓన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే బైపీసీని చూస్ చేసుకోండి. మీరు బయాలజీని ఎంజాయ్ చేస్తే, పీపుల్కి హెల్ప్ చేయాలనే ప్యాషన్ ఉంటే, హెల్త్ కేర్ ఫీల్డ్లో లాంగ్ టర్మ్ కెరియర్ బిల్డ్ చేయాలనుకుంటే బైపీసీ డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ ఆప్షన్. ఇప్పుడు ఎంఈసీ అండ్ సిఈసీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు, సైన్స్ గ్రూప్ తీసుకుంటేనే ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కామర్స్ ఫీల్డ్ లో కూడా చాలా హై పేయింగ్ కెరియర్స్ ఉన్నాయి. ఎంఈసీ అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఈసీ అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. నంబర్స్, బిజినెస్, ఫైనాన్స్, అకౌంటింగ్, ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కి ఈ గ్రూప్స్ మంచి ఆప్షన్. ఈ గ్రూప్స్ తర్వాత మీరు పర్సూ చేయగలిగే కెరియర్స్ చాలా ఉన్నాయి. లైక్ చార్టెడ్ అకౌంట్స్ అంటే సిఏ, ఇండియాలో మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషనల్ కెరియర్స్ లో ఇది ఒకటి. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ అంటే సిఎంఏ, కంపెనీ సెక్రటరీ అంటే సిఏ. బ్యాంకింగ్ సెక్టర్, బీకామ్, బీబీఏ, ఎంబీఏ, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ అనాలిసిస్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనాలిటిక్స్. ఇప్పుడు ఇండియాలో స్టార్ట్అప్,
ఫ్రెంచ్ కంపెనీస్, ఈ కామర్స్ కంపెనీస్ ఫాస్ట్ గా పెరుగుతున్నాయి. అందుకే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రొఫెషనల్స్ కి డిమాండ్ కూడా పెరుగుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సిఎంఏ, సిఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఈజీ కావు. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఇవన్నీ అవసరం. మీరు బిజినెస్ గురించి నేర్చుకోవాలనుకుంటే, ఫ్యూచర్ లో లైక్ ఏదైనా ఫైనాన్స్ ఫీల్డ్ లో కెరియర్ బిల్డ్ చేయాలనుకుంటే ఎంఈసి అండ్ సిఈసి మీకు ఎక్సలెంట్ చాయిస్ అవ్వచ్చు. ఇప్పుడు డిప్లొమా అండ్ ఐటీఐ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అనుకుంటారు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందని, కానీ అది నిజం కాదు. టెక్నికల్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కి పాలిటెక్నిక్ డిప్లొమా చాలా మంచి ఆప్షన్. డిప్లొమాలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. డిప్లొమా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది. డిప్లొమా కంప్లీట్ అయ్యాక డైరెక్ట్ జాబ్ ట్రై చేయొచ్చు, లేదా లాటర్ లాంటితోని బీటెక్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. టెక్నికల్ స్కిల్స్ స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కన్స్ట్రక్షన్ అండ్ కోర్ ఇండస్ట్రీలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఐటీఐ గురించి చూద్దాం. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది మెయిన్లీ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, సిఓపిఏ, ప్లంబర్, ట్యూనర్ ఇలా చాలా ట్రేడ్స్ అవైలబుల్ ఉంటాయి. ఐటీఐ కంప్లీట్ అయ్యాక ప్రైవేట్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ అండ్ కొన్ని గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకున్నాం. నంబర్ 1, పేరెంట్స్ ప్రెషర్ వల్ల సెలెక్ట్ చేయడం. నంబర్ 2, ఫ్రెండ్స్ అందరూ ఒకటే గ్రూప్ తీసుకున్నారు అని వాళ్ళని ఫాలో అవ్వడం. నంబర్ 3, శాలరీ మాత్రమే చూసి డెసిషన్ తీసుకోవడం. నంబర్ 4, మీ ఓన్ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్ అండ్ లెర్నింగ్ స్టైల్ని ఇగ్నోర్ చేయడం. కెరియర్ అనేది రేస్ కాదు, మీ జర్నీ, మీ స్ట్రెంగ్త్, మీ గోల్స్కి మ్యాచ్ అయ్యే డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఫైనల్గా ఏ స్ట్రీమ్ బెస్ట్ అంటే అది కంక్లూజన్లో చూద్దాం. ఇప్పుడు చాలా మంది అడిగి ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దాం. అసలు తెత్తిన తర్వాత ఏ స్ట్రీమ్ బెస్ట్? నిజం చెప్పాలంటే అందరికీ ఒకటే స్ట్రీమ్ బెస్ట్ అనేది ఉండదు. మ్యాథ్స్ ఇష్టం ఉంటే, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ మంచి ఆప్షన్. బయాలజీ ఇష్టం ఉంటే, హెల్త్ కేర్ ఫీల్డ్లో సర్వీస్ చేయాలనుకుంటే బైపీసీ బెస్ట్ ఆప్షన్. బిజినెస్, ఫైనాన్స్, కామర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎంఈసీ లేదా సిఈసీ స్ట్రాంగ్ చాయిస్. ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ ఫ్యాక్ట్స్ నేర్చుకోవాలనుకుంటే డిప్లొమా లేదా ఐటీఐ కూడా ఎక్సలెంట్ ఆప్షన్. కాబట్టి ఫేమస్ అని ఒక స్ట్రీమ్ని సెలెక్ట్ చేయకండి. మీ ఫ్రెండ్ తీసుకున్నారని ఫాలో అవ్వకండి. సొసైటీ ప్రెషర్ వల్ల అస్సలు డెసిషన్ తీసుకోకండి. మీ ఇంట్రెస్ట్, మీ స్ట్రెంగ్స్, మీ లాంగ్ టర్మ్ గోల్స్ వీటిని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ రోజుల్లో ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ కావాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంటిన్యూస్ లెర్నింగ్ ఇవన్నీ కంపల్సరీ అయిపోయాయి. కాబట్టి ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసినా మీ స్కిల్స్ని ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సక్సెస్ అనేది మీ గ్రూప్ని బట్టి రాదు. మీ హార్డ్ వర్క్, మీ డిసిప్లిన్, మీ కన్సిస్టెన్సీ, మీ లెర్నింగ్ యాటిట్యూడ్ వీటిని బట్టి వస్తుంది. కాబట్టి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళండి, కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీ ఫ్యూచర్ని మీరే బిల్డ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. 10th కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్, కజిన్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి. కెరియర్ గైడెన్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.